ఇతను ఒక బాల్ ని కావాలని జైల్లోని కరెంట్ వైర్ లో ఉన్న చోటకి విసురుతాడు. ఆ తర్వాత ఇతను ఆ బాల్ తీసుకోవడానికి వెళ్లి చూస్తే సెక్యూరిటీ వాళ్ళు తనని చూడలేరు అని చెప్పి ఎంతగానో ఆనందిస్తాడు. ఇక్కడ నుంచి ఇతను ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు అని అనుకుంటాడు. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ ఇతన్ని చూసేసి అతని పైన ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఇతను భయపడిపోయి తన చేతులు పైకి ఎత్తేస్తాడు. అప్పుడే అక్కడికి పెద్ద ఆఫీసర్ రావడంతో ఇతను నేను కేవలం బాల్ తీసుకోవడానికి వెళ్ళాను అని అంటాడు. కానీ ఆఫీసర్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ అతను అంతగా పట్టించుకోడు. రాత్రి అవ్వగానే ఈ ఖైదీ మళ్ళీ అలాగే చేసి ఆ వైర్ దగ్గరికి వెళ్లి కరెంట్ కట్ అయిన తరువాత తన దగ్గర ఉన్న కట్టర్ తో ఆ వైర్లని కట్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. మరుసటి రోజే ఇతను మళ్ళీ జైలుకి వచ్చేస్తాడు. అందరూ ఇది చూసి షాక్ అయిపోతారు. ఇతను బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చాడో ఎవ్వరికీ అర్థం కాదు. నిజానికి అసలైన ప్లానింగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇతను ఆ రాత్రంతా జైలు మొత్తాన్ని స్కాన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇతను తన గ్యాంగ్ తో పాటు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ వేసి వచ్చుంటాడు. అప్పటి నుంచి వీళ్ళు జైల్లో ఒక సీక్రెట్ సొరంగాన్ని తవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే గార్డ్స్ చెకింగ్ కోసం రావడంతో వీళ్ళు వెంటనే ఆ సొరంగం పైన ఒక రాయిని పెట్టి సిమెంట్ తో క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత గార్డ్స్ వెళ్లిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ సొరంగాన్ని తవ్వి రాత్రి పగలు ఎంతో కష్టం చేసి సొరంగం ద్వారా వీళ్ళ గ్యాంగ్ అంతా ఎస్కేప్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.